దేశం ఊర్లో దెయ్యాల గృహమను, దెయ్యాల మేడను, అద్దాల గృహమను, భూతద్దాల ఇండ్లను దానికి కొన్ని పేరు పెట్టేస్తారు. సార్ ఆల్రెడీ రత్నాకర్ స్టోరీ వినేసినారు. మరి అద్దాల మేడ అని ఆ ఊర్లో ఆ ఇంటికి పేరు. మనకు అరుంధతి సినిమాలో బాగా చూపించాడు అలాంటిది. మనం వెంటనే ఆ రకంగా కూడా ఊహించేసుకున్నాం. అద్దాల మేడ అంటే అద్భుతం ఏదో ఉంటుందని. మరి ఒక కుక్క ఏం చేసిందంటే అందరూ మాట్లాడుకుంటే వినింది. ఆ కొలాయి దగ్గర దానికేం పర్లేదు కదా, తిరుగుతూ ఉంటుంది ఊరంతా. మనుషులు మాట్లాడుకునే దానికి వినిపించింది. ఏం వినిపించిందంటే అక్కడ ఏదో అద్దాల మేడ ఉందంట, అందులో పోతే భలే ఉందంట, బాగుందంట, అద్భుతం జరుగుతుందంట, మార్క్ వస్తుందంట, మనం కదా ఇంపాక్ట్ పోతే మార్క్ వస్తుంది అని విని ఇక్కడికి వచ్చాం కదా. ఆ కుక్క పదే పదే ఆ ఊర్లో అందరూ మాట్లాడుకుంటే విని 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 ఒకరోజు ఏం డిసైడ్ అయిందంటే, ఎస్ నేను అక్కడికి వెళ్ళి రావాలా అని. కుక్కకైనా కూడా ప్లాన్ ఉండాలి కదండి. పలానా రోజు బయలుదేరాలా, ఏ టైంలో బయలుదేరాలా, ఆ వాటికి బ్రేక్ఫాస్ట్ అయిండాలా లేదా, డిస్టెన్స్ ఎంత ఉంది, అదంతా ప్లాన్ చేసుకొని రేపటికి వెళ్దాం అనేది ఆలోచించుకొని, ఎలా ఉంది దీని పొజిషను, బాగా పాజిటివ్గా వినింది, యాక్టివ్గా ఉంది, హెల్తీగా ఉంది. బ్రేక్ఫాస్ట్ కూడా మధ్యలో ఎక్కడో ఫుడ్ దొరికితే తినేసి హ్యాపీగా బయలుదేరింది. బయలుదేరేటప్పుడు యాక్టివ్గా ఉంటే దాని పొజిషన్ ఎలా ఉంటుందో మనకు తెలియదు ఏం కాదు. బాగా పరిగెత్తుతూ ఉండే పొజిషన్లో చెవులు బాగా నిక్కబడుచుకుని ఉంటాయి, తోక బాగా పైకి పెట్టుకొని బాగా ఫాస్ట్ గెంతలు అంటాం కదా, గెంతుతూ వెళ్ళిపోయింది. అక్కడ అద్దాల మేడ దగ్గర ఎవరైనా కుక్కకి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారా? ఎవరు లేరు. ఆల్రెడీ అది క్లోజ్లో ఉంది కాబట్టి కుక్క యాక్టివ్ పొజిషన్లో ఉంది. గేట్ ఎవరు తీసి పెట్టలేదు, గేట్ లాక్లో ఉంది, పాడుపడిపోయింది కాబట్టి ఏం చేసింది, ఇది గేటు దూకి జంప్ చేసి లోపలికి వెళ్ళిపోయింది. పాడుపడిపోయింది కాబట్టి డోర్స్ ఏమి ఉండవు. లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఆ గృహంలోకి ఎంటర్ అయిపోయింది. అందులో అద్దాల మేడ ఎందుకుందంటే లోపల మొత్తం ఒక రూమ్, హాల్ అంతా విత్ మిర్రర్స్ ఉంది. అక్కడ వెళ్ళిపోయి సెంటర్లో నిలబడింది. సెంటర్లో నిలబడి ఒకసారి చూసుకుంటే ఏమనిపిస్తుంది దానికి, మొత్తం మిర్రర్స్ పైన కింద టోటల్ మిర్రర్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే 1000 అద్దాలు ఉన్నాయి. 1000 అద్దాలు. ఒక్కసారిగా ఈ కుక్క 1000 అద్దాల్లోనే కనపడే వాళ్ళకి దానికి ఏమనిపించిందంటే, అది ఎలాంటి పొజిషన్లో ఉంది ఇప్పుడు, సంతోషంగా ఉంది, యాక్టివ్గా ఉంది, హ్యాపీగా ఉంది కాబట్టి మొత్తం 1000 ఎలా కనిపించాయి, అన్నీ బాగా కనిపించాయి. బాగా చుట్టూ చూసుకుంది, పైకి చూసేసి ఇదేం కదిలితే అదే అలా కదులుతాను. అబ్బా నాలాంటివి 1000 ఉన్నాయి, సూపర్, ఇది నేను రోజు ఇక్కడికి వస్తాను అనేసి డిసైడ్ అయింది. డిసైడ్ అయింది. సో కొంతసేపు అటు ఇటు తిరిగింది. తర్వాత మెల్లిగా తన స్థానానికి వెళ్ళిపోయింది. ఇదేం చేసింది, ఇదే విషయాన్ని మిగతా కుక్కలకు చెప్తా ఉందన్నమాట కలిసిన చోటంతా. అబ్బా భలే ఉంది, మనుషులు మాట్లాడుకునేది కరెక్టే, ఈ ఊర్లో వాళ్ళు సూపర్గా ఉంది అని చెప్పింది. అప్పుడు ఆ ఊర్లో ఇంకో కుక్క కూడా ఇదేదో చెప్తా ఉంది, మరి చూద్దాం, నేను కూడా ఒకసారి పోదామనేసి ప్రయత్నం చేస్తూ, కానీ దాన్ని చెప్పినంత మాత్రం నేనే పనిలేదు దీనికి. ఇంకొంచెం ఎంక్వైరీకి వెళ్ళిపోయాను. ఎంక్వైరీ సమయంలో ఏమైందంటే కొన్ని చోట్ల కొంచెం బ్యాడ్ టాక్ వినపడింది దానికి. ఆడికి పోతే ఏదో అవుతుందంట, రక్తం కట్టుకొని చచ్చిపోతామంట, ఇలాంటి నెగిటివ్ టాక్స్ కూడా అక్కడక్కడ వింటా ఉండింది. కానీ ఈ కుక్క మాత్రం బాగా చెప్తుంది, ఏమని, నేను పోయించినాను సూపర్గా ఉంది, నేను పోయించినాను సూపర్గా ఉంది. దీనికి రెండు కన్ఫ్యూజన్ అయిపోయి ఎస్ నేను కూడా వెళ్ళాలి ఒక రోజని ఇది డిసైడ్ అయ్యి రేపు వెళ్ళాలనుకోని బయలుదేరింది. కాకపోతే దానికి ఆ రోజు బ్రేక్ఫాస్ట్ దొరకలే, ఎవరు పెట్టలేదు. ఆటోమేటిక్గా దాని పొజిషన్ కొంచెం డల్ అయింది. బయలుదేరుతా ఉంది ఫుడ్ కోసం. సరే లాస్ట్ ఇంట్లో ఏదో ఉంది, ఇంట్లో ట్రై చేద్దామని పోయి అక్కడ నిలబడితే లోపల నుంచి కట్టేసుకొని వేసినారు. కాలు తగిలింది, కాలు కొద్దిగా బెండ్ అయిపోయింది. అయినప్పటికీ దాని ఇంటెన్షన్ ఏమి, ఈరోజు ప్లాన్ ఉంది, అద్దాల మీద చూసే తీరాలి. అదే కుంటుకుంటూ నిదానంగా దీని పొజిషన్ ఒకసారి గమనిస్తే దాని చెవులు ఎలా ఉంటాయి, ఏలాడు ఉంటాయి, తోక ఎక్కడ ఉంటుంది, ఏలాడి ఉంటుందా, కిందికి ఏలాడి ఉంటారు. మరి అయినప్పటికీ ఇది కూడా చేరికేయింది. నిదానంగా నిబ్బరంగా స్లేట్గా ఆ గృహం దగ్గరికి వెళ్ళిపోయాక అక్కడ
దీనికి కూడా ఎవరు గేట్ తెరిచి పెట్టలే. కానీ దీని పొజిషన్ ఎలా ఉంది, దూకే పరిస్థితిలో లేదు కాబట్టి కింద ఏడో సందు గొందు ఉంటుంది కదా, దాంట్లో దూరి బాడీ కొద్దిగా దెబ్బ తగిలించుకొని లోపలికి వెళ్ళిపోయి సేమ్ అదే గురుగురు మారలేదు. 1000 అద్దాలు ఆడపై నిలబడింది పొజిషన్. ఒక్కసారి చూస్తే ఏమనిపించింది, దీనిలాగా మొక్కుతూ మూలుగుతూ ఎటువంటి హ్యాపీనెస్ లేకుండా, హెల్తీ లేకుండా, ఆకలిగా ఉండే 1000 కుక్కలు అనమాట. ఎన్ని కనిపించాయి? దీనికి ఒక్క క్షణం కూడా ఉండాలనిపించలేదు. ఎందుకు? నేను ఒక్కదే కష్టాల్లో ఉన్నాను అనుకుంటే ఇలాంటి 1000 ఉన్నాయి. వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వస్తుంది ఫుడ్, వీళ్ళందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలా, ఇదంతా అయ్యే కదా కాదనేసి నెక్స్ట్ క్షణానికే బయటకు వచ్చేసింది. ఎస్ మిత్రులారా, అంటే 2 పొజిషన్లు గమనిస్తే, మొదటిది పాజిటివ్ మైండ్ సెట్తో వెళ్ళింది, పాజిటివ్గానే ఆలోచించింది, పాజిటివ్గానే అక్కడ జరిగింది. రెండవది నెగిటివ్ మైండ్ సెట్తో వెళ్ళింది, అక్కడ నెగిటివ్గానే ఆలోచించింది, నెగిటివ్గానే అనిపించింది, నేను వెళ్ళకూడదు అనుకుంది. ఇక్కడ ఉన్నదంతా ఏంటంటే మన మైండ్ సెట్టే. ఇందులో ఆ 2 కుక్కల్లోనే ఏం జరుగుతుంది, 2 కూడా పాజిటివ్గా అనుకున్న దానికి పాజిటివ్గా జరిగింది, నెగిటివ్గా అనుకున్న దానికి నెగిటివ్గా జరిగింది. మరి 1000 అద్దాల కాన్సెప్ట్ ఏంది అనేది ఒకసారి చూస్తే, 1000 అద్దాలంటే 1000 కళ్ళండి. మనం కనీసం రోజుకి ఒక 500 మంది కంటపడమా? కనీసం 500 ఇంటూ 2 కళ్ళు, ఆటోమేటిక్గా 1000 మంది మనల్ని చూస్తుంటారు. ఎలా చూస్తారు మనల్ని అంటే, నేను యాక్టివ్గా ఉంటే యాక్టివ్గా రిసీవ్ చేసుకుంటారు, హెల్తీగా అనిపిస్తే హెల్తీగా రిసీవ్ చేసుకుంటారు. అట్లా కాకుండా మనమే మొక్కుకుంటూ ఉన్నాం అనుకో, ఎదుటోడు కూడా మనం ఎట్లా చూస్తాడు, అలాగే చూస్తాడు, అలాగే ఊహిస్తాడు. వీడేంటి ఇంపాక్ట్లోకి వచ్చి 4 మాటలు మాకేం చెప్తాడు అని కూడా సార్ మాటలు కూడా చెప్పచ్చు. తెల్లారి 2 సార్లు ఏం చెప్పారు, ఫస్ట్ నేను హెల్తీగా ఉంటే కదా మీకు ఏదైనా చెప్పేది, నేను హ్యాపీగా ఉంటే కదా మీకు ఏదైనా నేర్పించేది. కాబట్టి మన మైండ్ సెట్టే ఇందులో. ఈ పాజిటివ్నెస్ని మనం అలవాటు చేసుకుంటే అక్కడ 2వ కుక్కకు విపరీతమైన కష్టాలు చెప్పాను నేను. ఏమేమి? దెబ్బ తగిలించుకేంది, హెల్త్ బాగాలేదు, ఫుడ్ లేదు, ఎవ్రీథింగ్ అయినప్పటికీ కూడా అలాగే వెళ్ళింది, కానీ దాని నెగిటివే కనపడతాను. కాబట్టి మనం కూడా పాజిటివ్నెస్ని అలవాటు చేసుకుంటే, ఈరోజు ఇచ్చిన 4 అంశాలు ఎవరైనా చెప్తారా? సార్ చెప్పిన 4 అంశాలు నేర్చుకోవడానికే మార్నింగ్ వచ్చినాం. క్షమాగుణం, ప్రేమించడం, కృతజ్ఞత, సేవ చేయడం. ప్రేమించడం, కృతజ్ఞతగా ఉండడం, సేవ చేయడం, సర్వీస్. ఇంపాక్ట్ లో కూడా సార్ చెప్పేది కూడా అదే. ఏం చెప్తారు గంపా సారు? దీంట్లో ఇంకొక సార్ ఇచ్చేటివి హెల్త్, వెల్త్, TWS, సర్వీస్ అంటారు సార్. ఫస్ట్ హెల్త్ చూసుకో, తర్వాత డబ్బులు సంపాదించు, హెల్త్ వెల్త్ అయిన తర్వాత మీరు ట్రైనింగ్ నేర్చుకోండి, లాస్ట్ అండ్ ఫైనల్ సర్వీస్ చేయండి. ఇది గంపా సార్ తీసుకున్న నినాదం. ఇవన్నీ కూడా ఈ పాజిటివ్ మైండ్ సెట్ నుంచో, లా ఆఫ్ అట్రాక్షన్ నుంచి వచ్చిండేవి. కాబట్టి వీటన్నిటిని అందరూ ఫాలో అయ్యి మరి 256 బ్యాచ్ వాళ్ళు కూడా మంచి ట్రైనర్స్గా ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.